ప్రైజ్లా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కటి అవకాశము ఇచ్చిన దేవాతి దేవుడికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడికే సమస్త మహిమ ప్రభావములు యుగ యుగములు చెల్లును గాక. అయితే ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక లేఖనాన్ని మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 101వ కీర్తన 7వ వచనాన్ని మనం చూసినట్లయితే, 5-6 వచనాలను గమనించినట్లయితే, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములు నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అగుదురు. ఈ యొక్క కీర్తనాకారుడు మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. దేవుడికి ఎలాంటి వారు అసహ్యులు అని మనము గర్వించినట్టు చూసినట్లయితే, అహంకారపు దృష్టి కలిగిన వారు, గర్వ హృదయులు దేవుడికి అసహ్యము అని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తూ ఉంటుంది. గర్వము చేత విర్రవీగుచున్న వారిని అంట దేవుడు అసహించుకుంటాడు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అహంకార దృష్టి అంటే ఇది నాకే, నేనే గొప్ప, ఈ లోకంలో నాకన్నా ఎక్కువగా ఎవరు ఉండరు అని అహంకార భావము చేత విర్రవీగుచున్న వారు కూడా చాలామంది ఉంటారు. వారిని కూడా దేవుడు అసహించుకుంటున్నాను అని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుడికి ఎవరు ఇష్టము అని మనము గమనించినట్లయితే కింది వచనాలు, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులు అగుదురు. దేశము అనగా ఈ యొక్క ప్రపంచములో ఎవరైతే నమ్మకంగా నిర్దోషులు కంటే ఎలాంటి కల్మషము, కపటము, నిందలు, అవమానములు లేకుండా బ్రతుకుతూ ఉంటున్నారో వారిని నేను చూచుచున్నాను. వారికి నేను ఆశీర్వదిస్తాను, వారిని నేను కాపాడుతాను. వారి కొరకు నేను నిర్దోషులగునట్లుగా వారిని నేను ఏర్పాటు చేస్తున్నాను. వారిని నా పరిచారకులుగా, నాకు సేవ చేసే వ్యక్తులుగా నేను ఏర్పాటు చేసుకుంటాను అని మాట్లాడుతూ వస్తూ ఉంటున్నాడు. నిజముగా నిర్దోష దృష్టి కలిగి అహంకార స్వభావమును మనము తుడిచివేసుకుని దేవునికి పరిచారకులుగా లేక పరిచర్య చేయు వారిలో మనం ఉన్నామంటే అంతకన్నా గొప్ప భాగ్యము ఏమీ ఉండదు లోకంలో. అయితే మనం చూసినట్లయితే, గమనించినట్లయితే, దేవుడు దేవదూతలకు ఇవ్వలేని భాగ్యమునంట మనకి మనుషులైనటువంటి వారికి అనుగ్రహించాడంట. దేవదూతలు చేయలేని గొప్ప సేవను మనకి అప్పగించాడు దేవుడు. కాబట్టి ఆ యొక్క సేవను బహు అద్భుతంగా దేవునికి ఇష్టానుసారముగా చేయాలి. కానీ నమ్మకాన్ని పోగొడుకుంటూ అహంకార దృష్టి చేత ఆ విధముగా మనం ఈ లోకంలో లోకానుసారముగా దానిని ప్రవర్తించామా అనుకో, దేవుడు నీ యొక్క నుంచి నీ నీతి క్రియలను నమ్మకస్తులుగా ఏర్పాటు చేసిన వారిని చూస్తూ ఉంటున్నాడు. అటు చూసినప్పుడు దేవుని లెక్కలో నువ్వు కనబడే విధముగా ఉండాలి. కానీ అహంకార దృష్టి, గర్భ హృదయము, అవినీతి పరుల వలె జీవించకూడదు అని దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటున్నాయి. కాబట్టి నేటి దినము వరకు అలాంటి జీవిత విధానాన్ని నువ్వు కొనసాగిస్తూ వచ్చినావేమో. దయచేసి ఈ సమయంలో ఆ యొక్క లోపాలు ఏవైనా ఉంటే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు నిన్ను ఒక మంచి జీవితంలోకి లేక మంచి నడవడిలోకి పంపించాలని ఆశపడుతూ ఉంటున్నాడు. అట్టి నమ్మకమును నువ్వు కలిగి ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, జీవమగలిగిన తండ్రి, మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నిత్యమైనటువంటి నీ కృప ద్వారా మీరు వాత్సల్యతను చూపించే దేవా, నిజముగా నమ్మకస్తులైనటువంటి వారిని ప్రభా మీరు దేశంలో నివసించే వారిని చూస్తూ ఉంటున్నారు. అయ్యా, మీరు చూచినప్పుడు నీ సన్నిధిలో గర్విష్ఠుల వలె మేము కనబడకుండానట్లు దేవ, నమ్మకమైనటువంటి వారి వలె నీ పరిచారము చేసేవారిగా ఉండడానికి నీ కృపను, అట్టి కనికిరమును మీరే చూపించి నీ నామానికి మహిమ తెచ్చుకోమంటూ యేసుక్రీస్తు ఉన్నతమైనటువంటి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్ అందరికీ.